నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. విడుదలకు ముందే అనేక కొత్త రికార్డులు సృష్టించిన పుష్ప 2 సినిమా తీరా రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ పొందుతోంది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్, కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్టర్ పనితరం గురించి అంతా గొప్పగానే చెప్తున్నారు. అయితే సినిమాలో ఏదో మిస్ అయిందనే భావననే ఎక్కువ మంది ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు సగటు ప్రేక్షకుడు వేసుకున్న అంచనాలకు భిన్నంగా కథనం ఉందనే విషయంలో ఏకాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో కొన్ని ప్రధాన లోపాలపైనే ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. పుష్ప 1 సూపర్ డూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా పుష్ప 2 వచ్చింది. ఈ సినిమాపై మొదటి నుంచి అటు సినీ పరిశ్రమకు ఇటు ప్రేక్షకులకు ఎన్నో అంచనాలున్నాయి. బాహుబలి 1, బాహుబలి 2 లాగానే పుష్ప 1, పుష్ప 2 కూడా గ్రాండ్ విక్టరీ కొట్టడం ఖాయమనుకున్నారు. అదే అంచనాతో భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఎక్కడా తగ్గేదిలే అంటూ సినిమాను చిత్రీకరించారు. అల్లు అర్జున్ కొత్త వేషం వేయడంతో పాటు సినిమా అంతటా టెక్నికల్ వాల్యూస్ కనబడుతున్నాయి. చాలా రిచ్ గా సినిమా వచ్చింది. అయితే కొన్ని లోపాలు మాత్రం పంటి కింద రాయి మాదిరిగా ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టాయి. అంచనాలకు భిన్నంగా కథనం. పుష్ప 2 సినిమాకు ది రూల్ అనే క్యాప్షన్ జోడించారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అనే డైలాగ్ కూడా బాగా పాపులర్ అయింది. దీంతో ప్రేక్షకులు తమ మనసుల్లో కథను ఊహించుకున్నారు. పుష్ప 1లో చెట్లు కొట్టే కూలీ స్థాయి నుంచి నేషనల్ స్మగ్లర్ స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్ పుష్ప 2లో తన సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించాడని భావించారు. పుష్ప 2 హీరో ఇంట్రడక్షన్ కూడా జపాన్ సముద్రంలో తేలుతూ సాగింది. కానీ సినిమాలో మళ్లీ ఎక్కడా జపాన్ వెళ్లినట్లు గానీ అంతర్జాతీయ స్థాయిలో హీరో కార్యకలాపాలు నడిపినట్లు గానీ కనిపించలేదు. పుష్ప 1లోనే స్మగ్లర్లు, రాజకీయ నాయకుల లింకులు పరిచయం చేశారు. పుష్ప 2లో కూడా అవి కొనసాగించారు. సినిమాకు ది రూల్ అనే క్యాప్షన్ పెట్టడంతో హీరో రాజకీయ రంగ ప్రవేశం చేసి పాలనలో తన మార్కు చూపిస్తాడని భావించారు. కానీ అదేమీ జరగలేదు. పుష్ప 2 ట్రైలర్లో హీరోను చూసి పులే 2 అడుగులు వెనక్కి వేసినట్లు చూపించారు. కానీ సినిమాలో ఆ ఊసే లేదు. హీరో చనిపోయినట్లు ప్రజలు భావిస్తున్నారు అన్నట్లుగా ట్రైలర్ ఉంది. కనీసం అజ్ఞాతంలోకి వెళ్లడం కానీ జరగలేదు. మరి ట్రైలర్లో పుష్ప కోసం ప్రజలంతా వెతుకుతున్నట్లు ఎందుకు చూపించారో అర్థం కాలేదు. రాజకీయాల్లోనో వ్యాపారంలోనో భారీ లక్ష్యాలు సాధించి అంతర్జాతీయ స్థాయికి హీరో చేరుకుంటాడని భావించారు. కానీ చివరికి తన ఇంటి పేరును తనను అవమానించిన కుటుంబ సభ్యులే చెప్పడంతో సినిమా ముగుస్తుంది. ఇంత చిన్న లక్ష్యం కోసం అంత భారీ ప్రయత్నాలు చేయడం ప్రేక్షకులను కన్విన్స్ చేయలేకపోయింది. ఇలా చాలా చోట్ల సినిమా యూనిట్ తమ ట్రైలర్ల ద్వారా చేసిన ప్రచారానికి ప్రేక్షకులు వేసుకున్న అంచనాలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో కొంత డిసప్పాయింట్మెంట్ తప్పలేదు. 3.5 గంటల సాగదీత. సినిమాలో వేగం మందగించింది. ప్రతి సీన్ టీవీ సీరియల్ లాగా చాలా సేపు సాగదీశారు. 1-2 మాటల్లో కానిచ్చే సీన్లను కూడా పావుగంట సేపు నడిపించారు. మొత్తం సినిమా దాదాపు 3.5 గంటల నడివికి చేరుకుంది. చాలా సీన్లను ఎడిట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదో అర్థం కాలేదు. బహుశా ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత సినిమాను కొంత ఎడిట్ చేసి 2.5 గంటలకు కుదించే అవకాశాలు లేకపోలేదు. కథే లేదు, కథనం కూడా అంతంతే. పుష్ప 1లో చాలా ఆసక్తి కలిగించే కథ, దాన్ని నడిపించే అద్భుత కథనం ఉంది. ఓ మామూలు కూలి ఆత్మగౌరవంతో బతికి ఎదిగిన తీరు చూపించారు. కానీ పుష్ప 2లో కథే లేదు. పుష్ప 1కు కొనసాగింపుగా హీరోయిజం ప్రదర్శన ఉందే తప్ప కొత్తగా కథేమీ లేదు. కథనంలో కూడా పెద్దగా ఆసక్తి కలిగించే అంశాలు లేవు. ముందు ఏం జరగబోతుందో ప్రేక్షకులు ముందే ఊహించే విధంగా ఉంది. వరుసగా 2 పాటలు ఓ ఫైట్. సినిమా రెండో హాఫ్లో గతంలో ఏ సినిమాలో జరగని విచిత్రం చోటు చేసుకుంది. గంగమ్మ జాతర కోసం వేసిన భారీ సెట్లో ఆవేశంలో ఉన్న అల్లు అర్జున్ అదిరిపోయే డాన్స్ తో పాట వస్తుంది. ఆ పాట ముగిసిన నిమిషంలోపే సూసేకి అనే పాట వస్తుంది. ఆ పాట పూర్తి కావస్తుండడంతోనే మళ్ళీ ఓ బిగ్ ఫైట్ వస్తుంది. ఇదంతా ప్రేక్షకుడికి చాలా బోరింగ్ గా అనిపించింది. అడుగడుగునా లాజిక్ మిస్. పుష్ప లాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో లాజిక్ మిస్ కావడం సహజమే. కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా లాజిక్ తప్పడం సినిమాకు మైనస్ పాయింట్ గా మారింది. ఎర్రచందనంతో కూడిన 100 లారీలు నదుల గుండా ప్రయాణించినట్లు చూపించారు. నిజానికి కింద ఇసుక, పైన నీరు ఉండే నదుల్లో లారీలు ప్రయాణించడం అసంభవం. సినిమా రెండో భాగంలో సముద్రం అడుగు నుంచి ఎర్రచందనం ఎడ్ల బండ్లను శ్రీలంక తరలించినట్లు చూపించారు. చెక్కలు నీటిలో తేలుతాయి తప్ప మునగవు. అలాంటిది వాటిని నీటిలో ముంచి తీసుకుపోతున్నట్లు చూపించారు. సినిమా అంతా హీరోను మించి డేరింగ్ క్యారెక్టర్ గా చూపించిన విలన్ పాత్రధారి షెకావత్ ఉన్నట్లుండి తనను తాను మంటల్లో ఆహుతి చేసుకోవడం కూడా పెద్దగా రుచించలేదు. ఫాజిల్ పాత్ర మధ్యలోనే ముగియడం అసంతృప్తి మిగిల్చింది. శృతి మించిన ఎలివేషన్స్. హీరో అల్లు అర్జున్ ఎంట్రీని మొదట్లోనే ఘనంగా చూపించారు. దీనికోసం చాలా సమయం కూడా తీసుకున్నారు.
కానీ సినిమాలో కనీసం ఓ అరడజను సార్లు హీరో ఎలివేషన్స్ చూపించారు. అల్లు అర్జున్ కనిపించే ప్రతిసారి భారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా నిమిషాల పాటు స్లో మోషన్ సీన్స్ వేశారు. ప్రతిసారి హీరోను ఎలివేట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అల్లు అర్జున్ అభిమాని సంబరపడిన సగటు ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీల్ అయ్యాడు. స్పష్టత లేని డైలాగ్ డెలివరీ. సినిమా మొత్తంలో హీరోనే ఎక్కువ మాట్లాడతాడు, కానీ సినిమా మొత్తం ఆయన నోట్లో పాన్ నములుతూ మాట్లాడినట్లే చూపించారు. అలా చేయడం వల్ల చాలా డైలాగుల్లో స్పష్టత లోపించింది. ప్రేక్షకుడికి ఆ డైలాగ్ డెలివరీతో కాస్త ఇబ్బంది కలిగించింది. చంద్రబోస్ సాహిత్యం కూడా. పుష్ప 1లోని అన్ని పాటలకు అద్భుత సాహిత్యం అందించిన చంద్రబోస్ రెండో భాగానికి అంతగా న్యాయం చేశారా అనే ప్రశ్న ప్రేక్షకుల నుంచి వచ్చింది. పుష్ప 1లో ప్రతి పాటను అర్థవంతంగా తీర్చిదిద్దిన చంద్రబోస్ పుష్ప 2 కోసం రాసిన పాటలు ఆయన స్థాయికి తగ్గట్టు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.